హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 2 రకాల హెల్దీ కారపుళ్ళు అండి. ఈ 2 రకాల కారపుళ్ళు మీరు టిఫిన్స్లో తినొచ్చు, రైస్లో తినొచ్చు, దేంట్లో తిన్నా బాగుంటాయి. సింపుల్గా చూపిస్తాను రండి. ఫస్ట్ రెసిపీగా కాకరకాయ పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కాకరకాయ కారం కోసం నేను 1/2 kg కాకరకాయలు తీసుకొని నీట్గా కడిగిన తర్వాత ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకున్నాను. ఇలా గుండ్రంగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కాకరకాయలను కూడా ఇలా పల్చగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి అనమాట. అందుకని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే లోపల విత్తనాలు మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే విత్తనాలు తీసైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే లోపల విత్తనాలతో సహా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకునే కాకరకాయ ముక్కల్ని మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేయించుకోవడానికి ఇలా ప్యాన్ లో 5 లేదా 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ 2 సార్లుగా వేయించుకుంటున్నాను, ఎందుకంటే కొద్దిగా ఆయిల్ తీసుకున్నాం కదా. ఈ ఆయిల్లో బాగా వేగాలి ముక్కలు అంటే కాస్త గ్యాప్ ఉండాలి. అందుకని అన్ని ఒకటేసారి వేయకుండా ఇలా 2 సార్లుగా వేసుకొని వేయించుకుంటే బాగా వేగుతాయి. అలాగే ఈ ముక్కల్ని వేయించుకునేటప్పుడు ఫస్ట్ ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించండి. ముక్కలు అనేవి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఒక సగం వరకు వేగాయి అనుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి, బాగా వేగుతాయి. ఇప్పుడు చూడండి, ముక్కలు ఆల్మోస్ట్ వేగడానికి దగ్గరగా వచ్చాయి కదా. ఇలా వేగినప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి. ఎక్కడా మాడకుండా కాకరకాయ ముక్కలు అనేవి బాగా ఎర్రగా వేగుతాయి. ఇప్పుడు చూడండి, కాకరకాయ ముక్కలు వేగిపోయాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసి పెట్టుకోండి. ఇవి వేగడానికి కాస్త టైం ఎక్కువే పడుతుందండి. కాస్త ఓపిక్గా నిదానంగా వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. మాడిపోయినాయి అంటే టేస్ట్ అస్సలు బాగుండదు. అందుకని నిదానంగా చూసుకొని వేయించుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకొని పెట్టుకోవాలి. చూడండి, నేను మొత్తం వేయించేసాను. ఇలా చేత్తో పట్టుకొని నొక్కితే ఇలా క్రిస్పీగా వేగాలన్నమాట. నేను ఇక్కడ పట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది కదా. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా, ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి పల్లీలు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారా, పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిలన్నింటిని తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. సేమ్ మళ్ళీ ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి కరివేపాకును కూడా బాగా వేగనిచ్చిన తర్వాత ఈ కరివేపాకును తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని మిగతాది మొత్తం తీసేసేయండి. ఈ ఆయిల్ మీరు కావాలంటే ఆమ్లెట్లో కానీ లేదా ఏదైనా కూరల్లో కానీ వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఈ ఆయిల్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఫస్ట్ ఇవి రెండింటినీ కలిపి దోరగా వేయించుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి, ఏవి మాడకుండా చక్కగా వేగుతాయి. ఇప్పుడు ఈ మినపప్పు పచ్చిశనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోండి. కొంతమందికి ఎండు కొబ్బరి అంటే ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఎండు కొబ్బరి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత లాస్ట్గా 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని వేయించుకోండి. నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసి వేయించుకోండి. ఈ నువ్వులు వేగేటప్పుడే దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఇలా విడదీసి వేసుకొని వేయించుకోండి. నువ్వులు కొబ్బరి వేయడం వల్ల ఈ కారపొడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటిని కూడా తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా అన్నీ వేయించుకొని వేరువేరు బౌల్స్లో వేసుకొని అన్నిటినీ చల్లారనివ్వండి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు కారపొడి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం ధనియాలు, మినపప్పు, శనగపప్పు వేయించుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకోండి. నేను చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే పెద్ద మిక్సీ జార్లో అన్నీ ఒకటేసారి గ్రైండ్ చేసుకోవచ్చండి. అలాగే పల్లీలు కొద్దిగా వేసుకుంటున్నాను, కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసాను, సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇలా ముందుగానే కారం వేసి గ్రైండ్ చేయడం వల్ల మీకు ముద్దలాగా రాకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. అందుకని ఫస్టే కారం వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. కాస్త మెత్తగానే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకునే కాకరకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఒక 3-4 సార్లు పల్స్ ఇచ్చారనుకోండి, మీకు
పౌడర్ లాగా లేకుండా కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ అవుతుంది. చూడండి నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మీకు కాకరకాయ ముక్కలు అనేవి చిన్న చిన్న పలుకులుగా మనం తినేటప్పుడు కారంలో పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయి. ఇలా గ్రైండ్ చేసుకుని కాకరకాయ కారాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో ఒక వెల్లుల్లి గడ్డను తీసుకొని పాయలుగా విడదీసి ఈ వెల్లుల్లిపాయన్ని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే మనం ముందుగా పల్లీలు కొద్దిగా తీసి పక్కన పెట్టాం కదా, ఆ పల్లీలను కూడా వేసుకొని 1 లేదా 2 సార్లు పల్స్ ఇవ్వండి. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ అవుతుంది మీకు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ను కూడా ఈ కారంలోనే వేసుకొని దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని మొత్తం బాగా చేతితోటి అంతా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఒకవేళ మీకు ఇలా చేతితో కలిపితే మండుతుంది అనిపించింది అనుకోండి, అంటే కారానికి చెయ్యి మండుతుంది అనుకుంటే వెల్లుల్లిపాయను కూడా కాకరకాయ ముక్కలు వేసినప్పుడే మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. అంతే, ఇలా మొత్తం కలిపేసుకుంటే కాకరకాయ కారం రెడీ. ఈ కాకరకాయ కారాన్ని బాగా ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు 2-3 నెలల వరకు నిలువ ఉంటుంది. రైస్లో తినొచ్చు, టిఫిన్స్లో తినొచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి కాకరకాయ కారం చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు రెండవ రెసిపీగా మునగాకుతోటి కారప్పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ మునగాకు పొడి చేసుకోవడానికి నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్నవి 2 మునగాకు కట్టలు తీసుకున్నాను. ఈ మునగాకుని మీరు కారప్పొడి కోసం ఎంచుకోవాలి అంటే కొంచెం ముదురాకు తీసుకోండి, బాగుంటుంది. అంటే మరీ ఎక్కువ ముదిరింది కాదు, లైట్గా ముదురాకు తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా తీసుకున్న మునగాకుని ఓన్లీ ఆకులు వరకే సపరేట్ చేసి పెట్టుకోండి, కాడలు వేసుకోవద్దు. ఓన్లీ ఆకులు వరకే సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, ఈ విధంగా ఆకుల వరకు సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఆకులన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న ఆకుల్ని నీళ్ళల్లో వేసి ఒక 2-3 సార్లు నీట్గా కడగండి. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే నేను ఇక్కడ కప్పుతో కూడా కొలిసి చూపిస్తున్నాను. చూడండి 2 కప్పులు మునగాకు వచ్చింది నాకు. ఇలా 2 కప్పులు మునగాకుని నీళ్ళల్లో వేసి నీట్గా కడిగి ఇలా వడగిన్నెలో వేసి పక్కన పెట్టేశారనుకోండి ఒక 10 నిమిషాలు, మీకు ఎక్స్ట్రా నీళ్ళన్నీ పోతాయన్నమాట. అలా పోయిన తర్వాత ఈ మునగాకు మొత్తాన్ని ఏదైనా పొడి క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద పెట్టి బాగా ఆరనివ్వండి. 1 గంట లేదా 2 గంటల పాటు ఆరబెడితే బాగా ఆరిపోతుంది. మనకి తడి లేకుండా పూర్తిగా ఆరిపోవాలన్నమాట. అలా వచ్చేంత వరకు ఫ్యాన్ కింద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆరబెట్టుకోండి, బాగా ఆరిపోతుంది. ఇప్పుడు చూడండి మునగాకు పూర్తిగా ఆరిపోయింది. ఎక్కడ తడి లేకుండా బాగా ఆరబెట్టుకోండి, అప్పుడే కారప్పొడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇలా ఆరబెట్టుకున్న మునగాకును పక్కన పెట్టేసి ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఈ పల్లీలని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి వేయించండి. పల్లీ లోపల వైపు కూడా వేగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందుకని నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి. ఇప్పుడు పల్లీలు వేగాయి. ఈ విధంగా వేగిన పల్లీలని ఏదైనా గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లైట్గా ఆయిల్ మిగిలింది కదా, ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. పప్పులన్నీ దోరగా వేగాలి. ఈ పప్పులు అనేవి ఏవి మాడకుండా చూసుకోండి, మాడితే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు చూడండి అన్ని దోరగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోండి. నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి పప్పులన్నీ దోరగా వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని ఆరనివ్వండి. మనం మిగతా వేయించుకునే లోపలికి ఇవి ఆరిపోతాయి. ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మరొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో 15 లేదా 20 దాకా ఎండుమిరపకాయలను తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి. ఈ ఎండుమిర్చిని ఇలా తుంచి వేయడం వల్ల లోపల విత్తనాలు కూడా వేగి టేస్ట్ బాగుంటుంది పొడి అనేది. దీంట్లోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని వేయించేసుకోండి. మీడియం సైజు ఉసిరికాయ సైజు అంతా చింతపండును తీసుకోండి, సరిపోతుంది. ఈ ఎండుమిర్చితో పాటు చింతపండు కూడా కొద్దిగా వేగుతుంది. బాగా వేయించేసుకోండి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి ఎండుమిర్చి ఈ విధంగా వేయించుకోవాలి. మరి నల్లగా మాడిపోయేటట్లు వేయించుకోమాకండి. ఇలా వేయించుకున్న ఈ ఎండుమిర్చిని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పప్పులలోనే వేసుకొని అన్ని కలిపి ఆరనివ్వండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని మనం ముందుగా కడిగి ఆరబెట్టి పెట్టుకున్న మునగాకు మొత్తాన్ని వేసుకోండి. దీంట్లోనే 2 లేదా 3 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు బాగుంటుంది అనమాట. ఒకవేళ మీకు కరివేపాకు వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. కరివేపాకును కూడా
బాగా కడిగి ఆరబెట్టి వేసుకోండి. ఈ మునగాకు అనేది బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లో మీరు కావాలి అంటే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అయినా వేయించుకోవచ్చు. నేనైతే డ్రైగానే వేయిస్తున్నాను. కాస్త ఓపిక్గా నిదానంగా వేయించండి, బాగా క్రిస్పీగా వేగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేగాలి. ఒక ఆకుని ఇలా పట్టుకొని నలిపితే ఈ విధంగా పొడి పొడిగా అయిపోవాలన్నమాట. ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ ఆకుని ఏదైనా ప్లేట్లో వేసుకొని దీన్ని కూడా కొద్దిగా ఆరనివ్వండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు వీటిలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తటి పొడిలాగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కాస్త బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోండి. అలాగే మునగాకును కూడా వేసుకోవాలి. మునగాకుని నేను ఒక 2 సార్లుగా వేస్తున్నానండి, ఒకటేసారి పట్టదని. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ దాకా వేసాను సాల్ట్, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. ఒకసారి మునగాకు వేసి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మిగిలిన మునగాకు మొత్తాన్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే చిన్న మిక్సీ జారు మొత్తం ఒకటేసారి పట్టదని నేను ఇలా 2 సార్లుగా వేసుకున్నాను. మీరు పెద్ద మిక్సీ జార్లో అయితే ఒకటేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా మునగాకు మొత్తాన్ని వేసుకున్న తర్వాత లాస్ట్గా ఒక 10 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని అన్నింటినీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవద్దు, కాస్త లైట్గా బరకగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది పొడి అనేది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఏదైనా ప్లేట్లో వేసుకొని బాగా ఆరనివ్వండి. మనం మిక్సీ జార్లో వేసాం కదా, కాస్త వేడిగా ఉంటుంది. అందువల్ల బాగా ఆరిన తర్వాత ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు 1 మంత్ పైనే నిలువ ఉంటుంది. ఈ పొడిని మీరు వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, లేదా ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ పొడి ముఖ్యంగా హెల్త్కి చాలా మంచిది. ప్రతి ఇంట్లో ఈ పొడి చేసి పెట్టుకోండి. మరి చూసారు కదా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే 2 రకాల కారపుళ్ళని మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.